ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేశానంటే కీ అనేది ఉంది కదా! ఇక్కడ కాంపోనెంట్ అనేది మనం డబుల్ టైమ్ అనేది కాల్ చేస్తున్నాము. యాప్‌కి ఆహ్, యాప్ యాప్‌కి అనే కాంపోనెంట్ అనేది డబుల్ టైమ్ అనేది కాల్ చేస్తున్నాము. మనము ప్రాబ్ నేమ్ అంటే హెడ్డింగ్ అనేది సేము. ఇక్కడ హెడ్డింగ్ అనేది సేము. ఇక్కడ వాల్యూస్ అనేవి డిఫరెంట్‌గా పంపించున్నాము. అదేవిధంగా ఇక్కడ కీ అనేది తీసుకున్నాము. అంటే కీ లెఫ్ట్ సైడ్ మనకి ఏదైతే ప్రాబ్స్ అనేది వస్తుందో ఆ నేమ్ అనేది కీ నేమ్ కాన్స్టెంట్‌గా ఉంటుంది. ఇక్కడ కీకి వాల్యూ అనేది సెండ్ చేస్తున్నాను చూసారా? ఈ కీకి వాల్యూ సెండ్ చేసేది 2 కాంపోనెంట్స్‌కి సేమ్‌గా సెండ్ చేస్తున్నాను. సో, మనం ఎప్పుడైనా గాని కీకి వాల్యూ అనేది సెండ్ చేస్తాం గదా! ఆ వాల్యూ అనేది యూనిక్‌గా ఉండాలి. ఇన్ కేస్ వాల్యూ అనేది మనం ఏదైతే కీకి సెండ్ చేస్తున్నామో అది సేమ్ గానైతే మనకి ఎర్రర్స్ అనేది ఏ విధంగా వస్తుందో చూద్దాము. ఇప్పుడిక్కడ కాంపోనెంట్ అనేది సేమ్. మనకి ఆల్‌వేస్ కీకి సెండ్ చేసే వాల్యూ అనేది యూనిక్‌గా ఉండాలి. ఇన్ కేస్ సేమ్ వాల్యూస్ గాని సెండ్ చేస్తే ఏమవుతుందో చూద్దాము. సో, ఇప్పుడు రిఫ్రెష్ చేశాను. ఇప్పుడు మనకి 2 కాంపోనెంట్స్ అనేది ఉంది. ఎందుకంటే సో, ఇక్కడ మనము 2 టైమ్స్ అనేది కాల్ చేస్తున్నాము. సో, ఇక్కడ యాప్‌కి అదేవిధంగా యాప్‌కి అనేసి సో, ఇప్పుడు మనకి ఈ విధంగా రావడం జరిగింది. ఇప్పుడు నేనిక్కడ ఇంక్రిమెంట్ పైన క్లిక్ చేస్తాను. అంటే ఇప్పుడు బాగా చూడండి. ఇప్పుడు మనకి సేమ్ కీ అంటే కీకి వాల్యూ అనేది 2 చిల్డ్రన్స్‌కి సేమ్‌గా ఇచ్చాము. అంటే ఇక్కడ మనము సిబ్లింగ్ అంటే పక్కపక్కన వచ్చే ఎలిమెంట్స్‌కి కీస్ ఉన్నాయి గదా! ఈ కీస్‌కి పాస్ చేసిన వాల్యూ అనేది సేమ్‌గా ఉంది. సో, ఆ సేమ్‌గా ఉండేటప్పుడు మనకి రెండర్ అవుతూ ఉంది గదా! రెండర్ అయ్యేటప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లమ్ అనేది క్రియేట్ కాలేదు. సో, ఓ ఇక్కడ ఒక కాంపోనెంట్ ఉంది. దానికి సంబంధించిన అవుట్‌పుట్ ఇది. అదే విధంగా ఇక్కడ ఒక కాంపోనెంట్ ఉంది. దానికి సంబంధించిన అవుట్‌పుట్ అనేది ఇది. సో, ఇక్కడ ఇండికేట్ చేసి చూపిస్తాను. సో, ఇప్పుడు మనకిక్కడ ఈ కాంపోనెంట్ ఉంది. దీనికి సంబంధించిన అవుట్‌పుట్. అదే విధంగా దీనికి సంబంధించిన అవుట్‌పుట్. సో, ఇప్పుడిక్కడ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాను. అదే వేగంగా ఇక్కడ గూడా ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాను. సో, మనకి ఈ యొక్క కాంపోనెంట్‌లో బటన్ అనేది క్లిక్ చేసినప్పుడు ఈ కౌంట్ అనేది మనకి ఇంక్రీజ్ అయింది. అదే విధంగా ఇక్కడ క్లిక్ చేసినప్పుడు దీని యొక్క కౌంట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నేను రీసెట్ యాప్ కీ అనేది ఉంది కదా! సో, దీన్ని ఇండికేట్ చేసి చూపిస్తాను. సో, ఇక్కడ మనకి ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసుకొని మనము బటన్ అనేది క్లిక్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తూ ఉన్నాము? సారీ ఇది కాదు. సో, ఇది ఉంది కదా! దీన్ని యూజ్ చేసుకొని ఈ యొక్క ఫంక్షన్‌ని ట్రిగ్గర్ చేస్తూ ఉన్నాము. సో, ఇప్పుడిక్కడ మనము ఎప్పుడైతే క్లిక్ చేస్తామో దీన్ని క్లిక్ చేయడం వల్ల మనకి స్టేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇక్కడ మనము ఈ యొక్క బటన్ అనేది క్లిక్ చేయడం వల్ల సో, ఇక్కడ ఇండికేషన్ తీసుకొనొస్తాను. సో, ఇప్పుడు మనం ఈ బటన్ అనేది ఉంది కదా! ఈ బటన్ అనేది క్లిక్ చేస్తే ఈ ఫంక్షన్ అనేది మనకి ట్రిగ్గర్ అవుతూ ఉంది. సో, ఇక్కడ ఆన్ క్లిక్ అనేది కాల్ అవుతూ ఉంది. సో, ఆన్ క్లిక్ అనేది కాల్ అయినప్పుడు దాని లోపల ఉండే ఫంక్షన్‌ని కాల్ చేస్తూ ఉంది. ఈ విధంగా ఫంక్షన్ అనేది కాల్ చేయనప్పుడు ఇక్కడ మనము సెట్ కీ అనే మెథడ్ ద్వారా వాల్యూ ఇక్కడ కీకి పాస్ చేస్తూ ఉన్నాం కదా! ఈ వాల్యూ అనేది అప్డేట్ చేస్తూ ఉన్నాము.
ఇప్పుడు ఈ వాల్యూ అనేది అప్డేట్ చేసినప్పుడు రియాక్ట్ అనేది కన్‌ఫ్యూజన్ అవుతూ ఉంది. సో, ఇక్కడ 2 కాంపోనెంట్స్ అనేది ఉన్నాయి. ఈ 2 కాంపోనెంట్స్‌కి సేమ్ కీ అనేది ఉంది. నేను దేన్ని అప్డేట్ చేయాలి అనేసి అంటే దేన్ని రీసెట్ చేయాలి అనేసి. సో, ఈ విధంగా మనకెప్పుడైతే డూప్లికేట్ కీస్ ఉంటాయి. అంటే కీ అనేది ఓకే. ఈ కీకి పాస్ చేసిన వాల్యూస్ ఉంటాయి గదా! ఇన్ కేస్ సేమ్ వాల్యూస్ గానైతే మనకి ఏ వాల్యూని చేంజ్ చేయాలి అంటే ఏ పర్టిక్యులర్ కీ యొక్క వాల్యూ చేంజ్ చేయాలనేసి రియాక్ట్ అనేది కన్‌ఫ్యూజన్ అవుతుంది. సో, ఈ విధంగా కన్‌ఫ్యూజన్ అవ్వడం వల్ల మనకి అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎర్రర్స్ అనేది వస్తుంది. సో, దాన్ని చూపిస్తాను. సో, ఇప్పుడు దీనిపైన మనం క్లిక్ చేద్దాము. సో, ఇప్పుడు దీనిపైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి 10, 14 అనేది ఉంది. సో, ఇప్పుడేమైంది? ఫస్ట్ మనం ఏదైతే కాల్ చేసామో దాన్నది కన్సిడర్ చేయట్లేదు. సో, మనకి సెకండ్ ఏదైతే ఉండిందో దాన్ని రీసెట్ చేస్తూ ఉంది. కానీ మనకి ఫస్ట్ నేను చూసారా? ఆ ఫస్ట్‌ని మళ్ళీ మనకి రీసెట్ చేసి ఒక న్యూగా అనేది యాడ్ చేస్తూ ఉంది. సో, ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఇక్కడ మనకి 2 కాంపోనెంట్స్ అనేది ఉంది. సో, ఈ 2 కాంపోనెంట్స్‌లో సో, మనకి సెకండ్ ఏదైతే ఉంటుందో దాన్ని రీసెట్ చేస్తూ ఉంది. అదే విధంగా మనకి ఆ రీసెట్ చేసి న్యూగా తెస్తూ ఉంది. సో, దాని ముందుండే దాన్నేం చేస్తుందంటే రీసెట్ చేసి న్యూగా యాడ్ చేస్తుంది. సో, ఇప్పుడు దీన్ని కట్ చేసి ఇక్కడ పెడతాను ఫస్ట్‌లో. సో, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను. సో, ఇప్పుడు మనకేమవుతుందంటే సో, ఇది అలానే ఉంటుంది. ఇది మళ్ళీ మనకి యాడ్ కావాలి. ఈ కాంపోనెంట్ అనేది రీసెట్ అవ్వాలి. సో, ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తాను. సో, ఇప్పుడు మనకేమవుతుందంటే ఇప్పుడు నేను రీసెట్ అనేది క్లిక్ చేయగానే సో, ఇక్కడ ఏదైతే ఉందో ఇది అలానే ఉంటుంది. ప్రెజెంట్ ఇది రీసెట్ అవుతుంది. సో, ఇక్కడ ఉండేదొచ్చి మళ్ళీ న్యూగా యాడ్ అవుతుంది. ఇనిషియల్ స్టేట్‌తో. ఇనిషియల్ స్టేట్. సో, చూద్దాము. సో, మనకి ఫస్ట్ సో, మనకి సెకండ్ ఉండేది రీసెట్ అవ్వడం అనేది జరిగింది. రీసెట్ అయ్యి న్యూగా చూపిస్తూ ఉంది. సో, ఎవ్రీ టైమ్ మనకిది 3 వస్తూ ఉంది. సో, మళ్ళీ ఇప్పుడు నేను రీసెట్ అనేది క్లిక్ చేస్తాను. సో, రీసెట్ అనేది క్లిక్ చేయడం వల్ల మనకి ఫస్ట్‌లో ఏదైతే ఉందో అది రిపీటెడ్‌గా మనకి యాడ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి రిపీటెడ్‌గా యాడ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో, ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసేస్తాను. సో, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్, సెకండ్ సో, మనకి ఫస్ట్‌లో ఏదైతే ఉందో అది మనకి మళ్ళీ ఒకసారి యాడ్ అవ్వడం జరుగుతూ ఉంది. సో, ఇప్పుడు దీనిపైన రీసెట్ అనేది క్లిక్ చేస్తాను. మనకి ఫస్ట్‌లో ఏదైతే ఉందో అది కంటిన్యూగా మనకి యాడ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. సెకండ్‌దొచ్చి మనకి రీసెట్ అవుతూ ఉంది. సో, మళ్ళీ ఇప్పుడు రీసెట్ బటన్ క్లిక్ చేస్తాను. సో, మనకి ఆల్రెడీ ఉంటుంది గదా! దాన్ని ఎటువంటి టచ్ చేయట్లేదు. సో, మనం ఎప్పుడైతే రీసెట్ అనేది క్లిక్ చేస్తామో ఈ సెకండ్ ఏదైతే ఉందో సో, ఇక్కడ ఇండికేట్ చేస్తాను. సో, ఇక్కడ మనకి సెకండ్‌లో ఏదైతే ఉందో అది రీసెట్ అవుతూ ఉంది. ఈ ఫస్ట్‌ది మళ్ళీ మనకి న్యూగా యాడ్ అవుతూ ఉంది. విత్ ఇనిషియల్ స్టేట్. సో, ఈ విధంగా మనకి అన్‌ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ అనేది వస్తూ ఉంది. సో, దీన్ని ఓవర్‌కమ్ చేయాలంటే సో, మనం ఆల్‌వేస్ కీ అండ్ కీ వాల్యూస్ అనేది డిఫరెంట్ అనేది ఇవ్వాలి. సో, ఇప్పుడు
ఇక్కడ +1 అనేది ఇచ్చాను. సో, ఒకదానికొచ్చి కీ అనేదే ఉంది. ఇప్పుడు రీసెట్ చేద్దాము. సో, ఇప్పుడు రెండిటికి మనకి వ్యా కీ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంది. కానీ మనకి డిఫరెంట్ ఇక్కడ కీ అనేది సేమ్ అయినా గానీ, ఇక్కడ టోటల్‌గా యాడ్ చేయనప్పుడు కీ వాల్యూ అనేది డిఫరెంట్. సో, ఇక్కడ ఓన్లీ మనకి 2 దాన్లకి స్టేట్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే, కాంపోనెంట్ అనేది రీరెండర్ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ 2 రీసెట్ అనేది అవుతుంది. కానీ ఇక్కడ ఇంతకుముందు మనకి యాడ్ అవుతూ ఉండింది కదా! సో, ఆ అన్‌ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ అనేది రాదు. రీసెట్ అనేది క్లిక్ చేస్తాను. సో, ఒకసారి రిఫ్రెష్ చేద్దాము. సో, ఇప్పుడు రీసెట్. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే 2 మనకి రీసెట్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఇక్కడ కీనే ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ వాల్యూ, ఇక్కడ డిఫరెంట్ వాల్యూ రీసెట్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాము. సో, మనం ఆల్వేస్ డిఫరెంట్ వాల్యూస్ ఈ విధంగా ప్రొవైడ్ చేయాలి. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి రీసెట్ అనేది ప్రాపర్‌గా అవుతుంది. సో, ఇప్పుడు రీసెట్ పైన క్లిక్ చేస్తాను. ఇప్పుడు రీసెట్ అవుతుంది. సో, ఇక్కడ మనకి సో, 2 టైమ్స్ అనేది క్లిక్ చేస్తూ ఉంటే ఇక్కడ రీసెట్ అవుతూ ఉంది. సో, ఒకసారి సెర్చ్ చేద్దాం.
సో ఇక్కడ మనకి ప్లస్ అనేది యూజ్ చేస్తుంటే అంటే ప్రాపర్గా రావట్లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఇంటూ అనేది వాడదాము, మల్టిప్లికేషన్. సింగిల్ క్లీకి మనము డిఫరెంట్ వాల్యూ అనేది అప్డేట్ చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు మనం స్టేట్ కీ వాల్యూ అనేది చేంజ్ చేద్దాము రెండిట్లో అట్ ఏ టైం. సో ఇక్కడ మనం అనేది ఇచ్చాము. సో ఇప్పుడు రీసెట్ అనేది క్లిక్ చేద్దాము, దీన్ని ఇంక్రీజ్ చేసి. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ కీ అనేది మనకి రెండిట్లో అప్డేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. బట్ కీ వాల్యూ సేమ్ డిఫరెంట్ కాబట్టి మనకి కాంపోనెంట్ అనేది యాడ్ కాలేదు. అంటే కీ వాల్యూ అనేది డిఫరెంట్‌గానే ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్ అనేది కలగదు. ఇన్ కేస్ ఈ కీకి సెండ్ చేసే వాల్యూ అనేది సేమ్‌గానైతే మనకిక్కడ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకంటే కీ వాల్యూ డూప్లికేట్ కాబట్టి. ఇప్పుడు రీసెట్ పైన క్లిక్ చేస్తాను. ఇప్పుడు మనకి 2 రీసెట్ అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనం ఇక్కడ పాస్ చేసే కీ వాల్యూ అనేది ఉంటుంది గదా! ఆల్వేస్ మనకి డిఫరెంట్‌గా ఉండాలి. సో అప్పుడు మనకి ఇక్కడ కాంపోనెంట్ అనేది ప్రాపర్‌గా అప్డేట్ అనేది అవుతుంది. అప్డేట్ అవుతుంది. డిలీట్ అవుతుంది. సార్ట్ అనేది ప్రాపర్‌గా జరుగుతుంది. ఇన్ కేస్ కీకి పాస్ చేసే వాల్యూ అనేది మనకి సేమ్‌గానైతే టు ఆల్ ది ఎలిమెంట్స్ ఆర్ మోర్ థాన్ 1 ఎలిమెంట్‌కి సేమ్‌గానే ఉంటే మనకి అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వస్తూ ఉంది. సో దీన్ని ఓవర్‌కమ్ చేయాలంటే మనము కీ వాల్యూ యూనిక్‌గా యూజ్ చేయాలి. సో ఇది మెయిన్. సో అదే విధంగా మనకి ఐడీ అనేది అంటాం గదా! ఈ ఐడీ అనేది మనకి ఆల్వేస్ ఒక ఆబ్జెక్ట్ నుంచి వస్తుంది గదా! సో ఐడీ 1 మళ్ళీ వచ్చి ఐడీ 2. సో దీన్ని మనం మెయిన్‌గా కీకి వాల్యూగా పాస్ చేస్తాము. సో ఇండెక్స్ అనేది మనము వాడము. ఎందుకంటే ఇండెక్స్ అనేది ఒక సీక్వెన్స్ జనరేటర్. సో ఇవైతే మనకి కాన్స్టెంట్. సో ఆల్వేస్ మనము ఐడీస్ వాడతాము. ఇండెక్స్ అనేది కీ వాల్యూకి వాడము. ఐడీస్ వాడతాము. సో ఈ యొక్క కీ వల్ల కీకి పాస్ చేసే ఐడీస్ ఉన్నాయి గదా! సో ఇదొచ్చి మనకి కాంపోనెంట్ రీరెండర్ చేసి ఫోర్స్ రీసెట్ చేసేదానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా యూనిక్యూనెస్‌కి ఉపయోగపడుతుంది. అదే విధంగా సార్ట్‌కి, ఫిల్టర్‌కి
మనకి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి డామ్లో అప్డేషన్ కోసం ఉపయోగపడుతుంది. సో ఆ తర్వాత మనకి ఈ ఐడి అనేది వాడతాం కదా, మెయిన్గా ఈ ఐడి వల్ల ఏం యూజ్ రా అంటే మనకి అరే ఆబ్జెక్ట్ అనేది మనకి డీబీ నుంచి వస్తుంది. ఈ విధంగా ఒక స్ట్రక్చరు. ఈ స్ట్రక్చరు ఎవ్రీ స్ట్రక్చర్ అనేది మనకి ఐడి అనేది కలిగి ఉంటుంది. ఈ ఐడి అనేది మనకి ప్రైమరీ కీ. సో ఈ ఐడి అనేది మనకి ప్రైమరీ కీ. సో దీనివల్ల మనకి ఏమిరా యూజ్ అంటే మన క్రెడ్ ఆపరేషన్ చేస్తాం కదా, ఈ క్రడ్ ఆపరేషన్ చేసేటప్పుడు మనకి ఐడి అనేది ఉపయోగపడుతుంది. అంటే ఈ ఐడి అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే క్రడ్లో మనం ఎలిమెంట్ అనేది రీడ్ చేస్తాం త్రూ ది HTML. సో అప్పుడు ఐడీస్ అనేది HTML ద్వారా రీడ్ చేసి పెట్టుకుంటాం. సో ఇప్పుడు క్రియేట్ ద్వారా డేటాని టీబీకి సెండ్ చేస్తాం. త్రూ ఫార్మ్స్. సో వన్స్ ఈ క్రియేట్ అనేది అయిపోయిన తర్వాత సో ఇప్పుడు మనకి క్రియేట్ అనేది అయిపోయింది. సో ఆ తర్వాత మనం ఏం చేస్తాము, రీడ్ చేస్తాం. సో రీడ్ చేసేటప్పుడు మనకి డేటా అనేది డీబీ దగ్గర నుంచి మనకి రెస్పాన్స్ వస్తుంది రీడింగ్కి. ఆ రెస్పాన్స్ని HTML ద్వారా రీడ్ చేస్తాము. సో ఇక్కడ మనకి ఏదైతే డేటా అనేది కనపడుతుందో ఇదంతా మనం HTML ద్వారా రీడ్ చేసాము. సో ఇప్పుడు దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తాను. సో ఇక్కడ రీడ్ చేస్తున్నాను చూడండి, ఈ డేటానంతా పీ ట్యాగ్ ద్వారా రీడ్ చేసాము. ఇక్కడ ఈ పీ ట్యాగ్కి మనం ఏం చేస్తామంటే ఈ కీ అనే ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ఇక్కడ కీ అనేది తీసుకొని కీ ఈక్వల్ టు ఐడి అనేది సెండ్ చేస్తాం. సో ప్రతి ఒక్క లిస్ట్ అనేది రీడ్ చేసేటప్పుడు ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే సో మనం ఇక్కడ మనం అప్డేట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా మనకి ఐడీస్ అనేది ఆల్రెడీ మనం రీడ్ చేసి ఉంటాం కదా, ఈ ఐడీస్ అనేది తీసుకుంటాము. ఆ పర్టికులర్ ఐడి మనము ఇక్కడ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అనేది యూజ్ చేస్తాం కదా, ఎప్పుడైతే ఒక బటన్ పైన అనేది క్లిక్ చేస్తామో అప్పుడు ఆ బటన్ యొక్క ఈవెంట్ డాట్ టార్గెట్ అనేది తీసుకుంటాము. సో అప్పుడు దాని నుంచి మనం ఐడి అనేది కలెక్ట్ చేసుకుంటాము. ఆ పర్టికులర్ ఐడి కానీ ఉంటే ఈ ఫిల్టర్ మెథడ్ అనేది యూజ్ చేసుకునేసి దాన్ని మాత్రము అవుట్పుట్లో ప్రింట్ చేయొద్దు అనేసి చెప్తాము. సో ఇక్కడ మనం ఆల్రెడీ రీడ్ చేసిన దాన్ని ద్వారా ఈవెంట్ డాట్ టార్గెట్ వలన ఐడిని తీసుకొని ఆపరేషన్స్ చేస్తాము. అది మెయిన్గా ఈ ఐడి అనేది క్రడ్లో అప్డేట్కి డిలీట్కి ఉపయోగపడుతుంది. సో ఈ ఐడి అనేది ఆల్రెడీ మనము రీడ్ చేసి ఉంటాము త్రూ HTML. సో ఐడి అనేది మనకి ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఫర్ డూయింగ్ క్రడ్ ఆపరేషన్. సో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే ఐడి అనేది ఆల్రెడీ రీడ్ చేస్తాము.
సో, ఆ ఐడీ అనేది రీడ్ చేసిన ఐడీ అనేది ఈవెంట్ ద్వారా మనం గెట్ చేస్తాము. సో, ఆ గెట్ చేసిన ఐడీని అప్‌డేట్‌కి, డిలీట్‌కి ఉపయోగిస్తాము. సో, అదే విధంగా మనము కీకి వాల్యూని పాస్ చేస్తాం గదా! ఈ వాల్యూ అనేది మనకి యూనిక్‌గా ఉండాలి. ఇన్ కేస్ ఎక్కడైనా గానీ వాల్యూ గానీ సేమ్ గాని అయితుందనుకో, ఇప్పుడిక్కడ కీ ఈక్వల్ టు ఇక్కడ వాల్యూ సేమ్ వాల్యూ అనేది ఇక్కడ ఏదైతే పాస్ చేసామో సేమ్ అదే వాల్యూ గానైతే మనకి ఏదైతే 2 వాల్యూస్ అనేది సేమ్ అవుతుందో, సో, ఆ 2 వాల్యూస్ అనేది సేమ్ అయినప్పుడు మనకి అన్‌ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇంతకుముందు మనం చూసాం గదా! ఆ విధంగా. సో, ఈ వీడియోని ఇక్కడితో స్టాప్ చేస్తూ ఉన్నాను. దీనికన్నా ముందు సో, ఇక్కడ చాట్‌జీపీటీలో నేను సెర్చ్ చేశాను. దాన్ని గూడా ఒకసారి చూద్దాము. సో, మనకి అన్‌ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ వస్తుందన్నాను గదా! దాన్ని. సో, ఇక్కడ మనకి రెండర్ చేసే ఇక్కడ నేను సెర్చ్ చేసున్నాను. ఇఫ్ ఐ పాస్ సేమ్ కీ వాల్యూ టు ది కాంపోనెంట్ వైల్ రెండరింగ్ నో ప్రాబ్లమ్ అక్కర్ వెన్ ఐ ట్రై టు రీసెట్ ది కాంపోనెంట్ బై చేంజింగ్ ది కీ వాల్యూ విత్ ది హెల్ప్ ఆఫ్ స్టేట్ వేరియబుల్ ఆన్ దట్ టైమ్ ఫస్ట్ కాంపోనెంట్ ఈజ్ యాడింగ్ అండ్ సెకండ్ కాంపోనెంట్ ఈజ్ రీసెట్టింగ్. సో, ఈ విధంగా జరుగుతోంది. దానికి సొల్యూషన్ చెప్పు అనేసన్నాను. సో, మనకి ఈ విధంగా రావడం జరిగింది.